మిత్రమా, మనిషి జీవితం బయట ప్రపంచంలో నడుస్తున్నట్లుగా కనిపిస్తుంది. కానీ నిజంగా అది నడిచేది ఎక్కడంటే మన లోపల, మనసులో, మన భావాల్లో, మనం దాచుకున్న జ్ఞాపకాలలో, మనకు తెలియకుండానే మనల్ని మనమే వెనక్కి లాగుతున్న ఆ పాత నమ్మకాలలో. ఈ ప్రపంచాన్ని గెలవడంలో పెద్ద యుద్ధం మన బయట జరగదు, అది మన లోపలే జరుగుతుంది. ప్రతిరోజు, ప్రతి క్షణం నిశ్శబ్దంగా. మరి ఈ నిశ్శబ్ద యుద్ధానికి గెలవాలంటే మనసు ఎలా పనిచేస్తుంది, మన అడ్డంకులు ఎలా పుడతాయి, మన ఆలోచనలు జీవితాన్ని ఎలా మలుస్తాయి, మనల్ని మనమే ఎలా అడ్డుకుంటాం, ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనసు అనేది చాలా విచిత్రమైనది. మనకు తెలుసని అనుకునే చాలా విషయాలు మనకు అస్సలు తెలియవు. చాలాసార్లు మనం ఒక పనిని మొదలు పెట్టబోతున్నప్పుడు మనసులో ఒక చిన్న అనుభవం, ఒక చిన్న భయం, ఒక చిన్న గతం మనల్ని ముందుకు వెళ్లకుండా చేస్తుంది. ఆ చిన్న జ్ఞాపకాలు చాలు మన అడుగులు ఆపడానికి. ప్రత్యక్షంగా కనిపించదు, కానీ ప్రభావం మాత్రం భారీగా ఉంటుంది. ప్రయత్నించి విఫలమైతేనో, చిన్నపిల్లాడిలా ఎవరైనా నవ్వితేనో, ఏదో ఒక పని చేసి ఎవరో ఆపితేనో, ఒక్క మాటతో మనసు నొప్పిస్తేనో, ఈ చిన్న చిన్న అనుభవాలు పెద్ద అడ్డంకులుగా మారతాయి. మనకు నొప్పించిన ప్రతి సంఘటన మన గమనాన్ని నిలిపేస్తుంది. మనకు తెలియకుండానే మనల్ని బలహీనుల్ని చేస్తుంది. ఇదే కారణం బహుశా చాలామంది జీవితాలు ముందుకు కదలకపోవడానికి. బయట పరిస్థితులు కాదు, లోపల ఉన్న మన భావనలే మనల్ని వెనక్కి లాగుతాయి. మన గురించి మనకు ఉన్న అభిప్రాయం అది నిజం కాదు, అది నిజమని మనం నమ్ముకున్నది మాత్రమే. ఎంతమంది విజయవంతులు ఉన్నారో వారికి ఉన్న బుద్ధి వల్ల కాదు, అదృష్టం వల్ల కూడా కాదు, తాము చేయగలము అని నమ్మినందుకు విజయవంతులయ్యారు. మన సామర్థ్యం కన్నా మనము నమ్ముకున్న సామర్థ్యమే మన గమ్యానికి టికెట్ అవుతుంది. ఇది నాకు అవ్వదేమో, నేను అక్కడికి చేరలేనేమో, నా దగ్గర అంత టాలెంట్ లేదు అనే ఈ మాటలు నీ మనసు చెప్పేవి కావు, నీ భయం చెబుతున్నవి. కానీ మనం ఆ భయం చెప్పినట్టు వింటున్నాం, మన మనసు మాట నమ్ముతున్నాం. ఒక్కసారి ఆ నమ్మకం తారుమారైతే నీ ప్రపంచం, నీ దారి, నీ విజయం అన్నీ మళ్ళీ కొత్తగా పుడతాయి. మనసులో పెంచుకున్న ఆశలు మనకు శక్తినిస్తాయి. నన్ను వాళ్ళు గౌరవిస్తారు అన్న ఆశ ఉంటే నువ్వు ఆ గౌరవాన్ని సంపాదించుకునేలా ప్రవర్తిస్తావు. నా జీవితం బాగుపడుతుంది అని నమ్మితే నువ్వు ఆ దిశగా అడుగులు వేస్తావు. ఇది ఎలాంటి మ్యాజిక్ కాదు, మన ప్రవర్తనలో జరిగే మానసిక మార్పు. నువ్వు ఏదో మంచి జరగాలి అని నమ్మితే నీ మాటలు, నీ బాడీ లాంగ్వేజ్, నీ ప్రయత్నాలు అన్నీ మార్చబడతాయి. అందుకే ఆశలు ఉండాలి, అవి మన మార్గానికి దిశ చూపుతాయి. ఏదైనా ఒక గమ్యం నువ్వు ఖచ్చితంగా నిర్ణయిస్తే నీ లోపల ఒక ఎనర్జీ మొదలవుతుంది. ఇది అబద్ధం కాదు, ఇది సైంటిఫిక్గా నిరూపించబడిన విషయం. మన బ్రెయిన్ ఫిల్టర్ సిస్టమ్ అలా పనిచేస్తుంది. కానీ ఈ ధర్మం పనిచేయాలంటే ఒకటే షరతు ఉంది, నిజంగా నువ్వు దానిని నమ్మాలి. సందేహం కలిగితే పవర్ తగ్గిపోతుంది, భయం వస్తే దిశ తప్పిపోతుంది. స్పష్టంగా ఉండాలి, నాకు కావాల్సింది ఇదే అని. నీకున్న గొప్ప శక్తి ఏమిటో తెలుసా? నీ మైండ్లో నిన్ను నువ్వు ఎలా చూస్తున్నావో అదే నీ జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. నీ లోపలి చిత్రం బలహీనంగా ఉంటే విజయం కూడా బలహీనంగా వస్తుంది. నీ లోపలి చిత్రం శక్తివంతంగా ఉంటే నీ వెలుపలి ఫలితాలు కూడా శక్తివంతంగా వస్తాయి. నువ్వు ఎలా ఉండాలనుకుంటావో అలా నడవడం మొదలుపెట్టు, అలా మాట్లాడడం మొదలుపెట్టు, అలా ఆలోచించడం మొదలుపెట్టు. నువ్వు మారిన వెంటనే నీ ప్రపంచం మారుతుంది. మనమందరం భయంతో చిన్న చిన్న లక్ష్యాలను ఎంచుకుంటాం, కానీ మనసులో కావాలనుకునేది చాలా పెద్దది. కానీ దానిని భయం అడ్డుకుంటుంది. ఆ భయం లేకపోతే నువ్వు ఎంచుకునేదే నీ నిజమైన దారి. మనిషి గొప్పతనం ఏంటంటే తాను చేయగలిగినంత పని చేయకపోవడమే. ఎందుకంటే మనం మన మీద హద్దులు పెడతాం. ప్రతి మనిషి శక్తి అతను ఊహించిన దానికన్నా, అతను భరించేదానికన్నా, అతను నమ్మేదానికన్నా, అతను ప్రయత్నించేదానికన్నా ఎక్కువ. నువ్వు చేసేదానికన్నా నువ్వు చేయగలిగేదే నీ నిజమైన శక్తి. మనమున్నది ప్రపంచాన్ని మార్చడానికి కాదు, మనలోని ప్రపంచాన్ని మేల్కొల్పడానికి మనం జన్మించాం. చివరిగా
ఈ మొత్తం కథలో ఒకే సందేశం ఉంది. నీ జీవితాన్ని మార్చే శక్తి నీ లోపలే ఉంది. నీ ఆలోచనలు, నీ భావాలు, నీ నమ్మకాలు, నీ ఊహలు అన్నీ కలిసి నీ భవిష్యత్తును తయారు చేస్తాయి. జీవితం అంటే కష్టం అనిపించదు. మన మనసు లోపల ఉన్న అడ్డంకుల వలన మనమే దానిని కష్టంగా మారుస్తాం. కానీ ఇక్కడ మంచి విషయం ఏమిటంటే అవి కూడా మనమే మార్చగలం. మార్పు కోసం ఎవరో వస్తారు అని ఎదురు చూడాల్సిన పని లేదు. మనమే మన జీవితానికి ఆర్కిటెక్ట్. మనము ఎలా ఆలోచిస్తామో అలా మారుతాం. మనం ఎలా నమ్ముతామో అలా జీవిస్తాం. మనం ఎలా ఊహిస్తామో అలాంటి జీవితమే తయారవుతుంది. నీ ఉత్తమ రూపం నీలోనే దాగి ఉంది. దాన్ని బయటకు తీసే సమయం ఇప్పుడే. థ్యాంక్ యూ.